హాయ్ గైస్! నేనైతే కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాను. నేను ఏం గ్రాసరీస్ తీసుకున్నాననేది చూపించేస్తాను. ఈ గ్రాసరీ అంతా యూట్యూబ్‌లో కుక్ చేయడానికి తీసుకున్నాను. అండ్ నేను ఫస్ట్ అయితే ఏం తీసుకున్నాననేది మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఈవినింగ్ టైంలో ఎక్కువ స్నాక్ ఐటెమ్ చేసుకోవడం అలవాటనమాట. ఏదో ఒకటి తినడం. అందుకని చెప్పేసి ఈ సాసెస్ అయితే తీసుకున్నాను ఫస్ట్. సోయా సాస్ అయితే తీసుకున్నాను. ఇది న్యూడిల్స్‌లోని ఇంకా వేటిలో ఏస్తారో తెలీదు. చూసి ట్రై చేస్తాను. న్యూడిల్స్‌లో ఏస్తారని అయితే తెలుసు. అండ్ చిల్లీ సాస్ ఒకటి తీసుకున్నాను. అండ్ వెనిగర్ కూడా తీసుకున్నాను. అండ్ అలాగే టొమాటో సాస్ తీసుకున్నాను. యాక్చువల్‌గా టొమాటో సాస్ అయితే పెద్ద ప్యాకే తీసుకున్నాను. అండ్ ఇది ఆల్రెడీ నా దగ్గర బాటిల్ ఉందనమాట. సో, రీఫిల్ చేశాను. యాక్చువల్‌గా డైరెక్ట్‌గా ఇదే చూపిద్దాం అనుకున్నాను గానీ మర్చిపోయి నేను ఆల్రెడీ స్టోర్ చేశాను ఇందులోని. అందుకని చెప్పి ఇది కూడా చూపిచ్చాను. అండ్ అలాగే ఎండాకాలం కదా! ఇంట్లో గ్లూకోజ్ బయటికెళ్ళి వస్తుంటాం అని చెప్పేసి గ్లూకోజ్ అయితే తీసుకున్నాను. ఇది తాగితే కొంచెం ఎనర్జీ ఉంటదని చెప్పేసి. అండ్ ఐస్ క్రీమ్స్ కోసం అలాగే కేక్స్‌లో కూడా యూజ్ చేస్తారు అనుకుంటా. వెనిల్లా ఎసెన్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నాను. ఆమ్చూర్ పౌడర్ ఒకటి తీసుకున్నాను. అప్పుడప్పుడు కాఫీ క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి కాఫీ పొడి యాక్చువల్‌గా కాఫీ బాటిల్స్ తీసుకుందాం అనుకున్నాను. అవి చాలా టైమ్స్ అయితే తీసుకున్నాను. బట్ ఏమవుతుందంటే 1, 2 సార్లు యూజ్ చేసిన తర్వాత బాగా గడ్డలాగా అయిపోతుందనమాట. ఎంత టైట్‌గా పెట్టినా కూడా మూత గడ్డలా అయిపోతుంది. సో, ఇంకా అలా వద్దని చెప్పేసి కొన్ని ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే గవ్వలు తీసుకున్నాను. అలా మూవీ చూసినప్పుడు లేదా ఈవినింగ్ టైంలోని మంచిగా ఏపుకొని చిల్లీ పౌడర్ వేసుకొని తింటే బావుంటది. చిన్నప్పుడైతే అమ్మేవారు కదా ప్యాకెట్‌లో పెట్టేసి. అలా అనమాట. అదంత పెద్ద సైజ్ కాదు. మీడియం సైజ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ న్యూడిల్స్ ప్యాకెట్ తీసుకున్నాను. స్ట్రీట్ సైడ్ న్యూడిల్స్ చేస్తారు కదా! ఆ టైప్ అయితే చేయాలనుకుంటున్నాను. నాకు ఈ మ్యాగీ అండ్ అలాగే యప్పీ ఒకప్పుడు తినేదాన్ని. నాకు ఆ ఫ్లేవర్స్ నచ్చట్లేదు. ఎందుకో చాలా చిరాకుగుంది. మ్యాగీ అయితే అసలే నచ్చదు నాకు. ఒక్కొక్కసారి అయితే ట్రై చేస్తాను. అందులో డిఫరెంట్‌గా యేసుకొని ఆల్రెడీ యప్పీ ఇంట్లో ఉంది. అది ఎప్పటినుంచో ఉండిపోయింది. నాకైతే అసలు తినాలనిపించట్లేదు. దాని అది బాగా మెత్తగా అయిపోవడం బాయిల్ అయ్యేటప్పుడు లేకపోతే ఏమో దాని ఇదైతే నాకు నచ్చట్లేదు. సో, స్ట్రీట్ స్టైల్ ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇది కుక్ చేసేటప్పుడు స్ట్రీట్ స్టైల్‌లా వచ్చిందా లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు న్యూడిల్స్ అయితే తినాలనిపిస్తది కదా! మరీ ఎక్కువగా అయితే తినము. సో, న్యూడిల్స్ ఇంకా కందిపప్పు తీసుకున్నాను. ఇదైతే డీమార్ట్‌లో కాదు బయట అంటే మా ఊర్లో టౌన్‌లోకి వెళ్ళి తీసుకొని వచ్చాననమాట. కందిపప్పు, పప్పు టమాటా ఇలాంటివి చేసుకోవడానికి. ఇంట్లో అయితే కొన్ని సామాన్లయిపోయాయి. సో, అవి తీసుకోవడానికెళ్ళాను. కొన్నయితే మర్చిపోయాను. గుర్తున్న వరకు అయితే తీసుకొచ్చాను. ఇంకా ఓట్స్ తీసుకున్నాను. నైట్ టైమ్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం గానీ, ఒకవేళ డిన్నర్ చేయాలనిపించలేనప్పుడు ఓట్స్ తీసుకుందామని అయితే తీసుకున్నాను. అండ్ గవ్వలు చెప్పేసాను కదా! ఇంకా కల్లుప్పు తీసుకున్నాను. రాక్ సాల్ట్ అండ్ అలాగే సాల్ట్ తీసుకున్నాను. ఇంకా బటర్ తీసుకున్నాను. రోటీస్ చేసుకున్నప్పుడు, ఎగ్ రోస్ట్ చేసుకున్నప్పుడు, బ్రెడ్ టోస్ట్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ అలాగే డిఫరెంట్ రెసిపీస్ అయితే నాకు ట్రై చేయడం చాలా ఇష్టం. యాక్చువల్‌గా అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. బట్ ఇప్పుడు ప్రిపేర్ చేయడానికైతే ఆ మేగడ అనేది లేదు. ప్రస్తుతానికి కొంచెం ఉంది. స్టోర్ చేసుకుంటున్నాననమాట. ఆఫ్టర్ చేసుకున్న అంతవరకైనా ఇది యూజ్ ఉంటుంది కదా అని చిన్న ప్యాక్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే దీంతో పాటు చీజ్ కూడా తీసుకున్నాను. చీజ్ ఆమ్లెట్ అన్నా, చీజ్ పాస్తా అన్నా చాలా ఇష్టం అనమాట. సో, నేను చీజ్ పాస్తా అనేది 1 ఆర్ 2 టైమ్స్ అయితే తిన్నాను. అంతకు మించి ఎక్కువ సార్లు అయితే తినలేదు. బట్ నచ్చింది. ఇంకా అన్నిటికి యూజ్ అవుతుంది గదా అని చెప్పేసి ఈ ప్యాక్ ఒకటైతే తీసుకున్నాను. అండ్ అలాగే నేను ఒకవేళ బటర్ అండ్ ఘీ తయారు చేసినప్పుడు కూడా ఎలా చేస్తాను ఏంటి అనేది నా స్టైల్‌లో అయితే నేను చూపిస్తాను. అంటే సలాడ్స్ మీద గట్టా పౌడర్ అయితే వేసుకుంటాం కదా! అంటే స్ప్రౌట్స్ బాయిల్ చేసుకొని, రాజ్మార్ అన్ని రకాల స్ప్రౌట్స్ తీసుకొని బాయిల్ చేసుకొని, ఆనియన్, చిల్లీ, కీరా, క్యారెట్, బీట్రూట్ అండ్ ఈ పౌడర్ ఒక్కటి వేసేసుకొని, సాల్ట్ వేసేసుకొని సాల్ట్ అలవాటు లేనోళ్ళు సాల్ట్ ఏసుకోరు.
యాక్చువల్‌గా అయితే నాకు అలా సలాడ్స్ తినడం చాలా అలవాటనమాట. నేను మార్నింగ్ టైమ్ తీసుకుంటాను. సలాడ్స్ నైట్ టైమ్ తీసుకోను. బికాజ్ అవి నైట్ టైమ్ తినకూడదని అంటారు కాబట్టి, ఈ పౌడర్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఇక కీరా ఇవేమీ లేకపోయినా పర్లేదు. అవి ఓన్లీ ఇది కూడా కర్డ్ వేసుకొని, లెమన్ వేసుకొని తినేస్తే చాలా బావుంటుంది. సో, అందుకోసం ఇదొకటైతే తీసుకున్నాను. అండ్ ఇంట్లో కావాల్సిన పోపులు తీసుకున్నాను. చిన్న సైజు రాజ్మా తీసుకున్నాను. ఎప్పుడు పెద్ద సైజు రాజ్మా తీసుకుంటున్నాను. ఒకసారి చిన్న సైజు రాజ్మా కూడా ఎలా ఉంటదో ఏంటి అనేది చూస్తున్నాను. రాజ్మా అయితే మాక్సిమం నేను అంటే సలాడ్స్‌లోకి తీసుకుంటాను. అండ్ అలాగే చపాతీకి కర్రీ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే చపాతీ ఇది కాంబినేషన్ నాకెందుకో నచ్చుతుంది. ఇదొకటి తీసుకున్నాను. అండ్ అలాగే నేను చెప్పాను కదా! ఎవ్రీడే మార్నింగ్ నేను చియా సీడ్స్ తీసుకుంటాను. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటాను. నైట్ నేను సోక్ చేయను. ఎందుకంటే నైట్ టైమ్ నాకు సోక్ చేసినట్లయితే అస్సలు నచ్చదు. ఆ స్మెల్ ఏదో ఒకలా ఉంటదనమాట. మార్నింగ్ ఒక 4 అవర్స్ అట్‌లీస్ట్ ఒక 4-3 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతదనిపిస్తది. అండ్ ఓట్స్‌లో కూడా పనికొస్తది కాబట్టి ఇదొకటైతే తీసుకున్నాను. అండ్ వర్షం పడేటప్పుడు మంచిగా టీ తాగాలనిపిస్తది కదా! టీ ఆర్ కాఫీ ఏదైతే అది. దాంతో పాటు తినడానికైతే రస్క్ అయితే తీసుకున్నాను. ఈ వర్షాకాలంలో పడేటప్పుడైతే ఏం తినాలనిపించదు అంతగా. కానీ ఎండాకాలంలో పడే వర్షాలకైతే ఆ మట్టి స్మెల్‌కి లేకపోతే ఆ ఫీలింగ్‌కి ఏంటో ఈవినింగ్ వర్షం పడింది ఏదైనా తినాలనిపిస్తది. ఆ టైంలో మంచిగా చా టీ గానీ, లేకపోతే కాఫీ గానీ పెట్టుకొని దీన్నైతే తింటే చాలా బావుంటదనిపిస్తది. అండ్ అలాగే మెంతులు తీసుకున్నాను. మెంతులు కూడా నేనెక్కువ తీసుకుంటాను. ఎందుకంటే నేను మెంతి పౌడర్ చేసుకుంటాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. నేను నా హెయిర్ గ్రోత్‌కి అవ్వని, హెయిర్ సిల్కీగా ఉండడానికి అవ్వని, లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వకుండా మంచిగా గ్రోత్ అవ్వడానికి నాకు ఆల్రెడీ బేబీ హెయిర్ లాగా వస్తుందనమాట. ఇదైతే నేను పౌడర్ రోస్ట్ చేసేసి దీంతో పాటు ఇంకా అవిసె గింజలు ప్లస్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొనైతే నేను పౌడర్ చేసుకుంటాను. దీని గురించి ఆల్రెడీ చెప్పాను. సో, అందుకని ఇంత పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను. లేకపోతే ఇంత పెద్ద ప్యాకెట్ యూజ్ ఉండదు. ఇదొకటి తీసుకున్నాను. అండ్ అలాగే బిర్యానీస్ అవి ఏవైనా చేసేటప్పుడు బిర్యానీ తినేసిన తర్వాత అలా పడుకుని పోవడం గానీ, లేకపోతే మర్చిపోయి అలా ఉండిపోవడం గానీ చేస్తాం కదా! ఆ తర్వాత తినడానికి సోప్ అయితే తీసుకున్నాను. ఇది రోస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ అలాగే రోస్ట్ చేసుకోకుండానే తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గా తీసేసుకుంటాను. ఇదొకటి తీసుకున్నాను. ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంది. కొంచెం ఉంది. సో, అందుకే మళ్ళీ తీసేసుకున్నాను. అండ్ మెయిన్ పాస్తా చెప్పాను కదా ఇందాకలా చీజ్ పాస్తా కానీ లేకపోతే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పాస్తా చేద్దామని చెప్పేసి ఇదొకటైతే తీసుకున్నాను. అండ్ అలాగే ఇడ్లీ, దోస ఏవైనా చేసుకోవడానికి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. అండ్ అలాగే చట్నీస్‌కి గట్టా దాల్లిపప్పు తీసుకున్నాను. చట్నీకొకటి. అండ్ ఇదొచ్చేసి ఈవినింగ్ టైంలో స్నాక్‌కి మిక్సర్ ఇంత పెద్ద ప్యాకెట్ ఉందేటా అని అనుకోవద్దు. ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఇది ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ, లేకపోతే ఇంట్లో ఎక్కువ మాకందరికిన్నా రసం రైస్‌తోని, నెక్స్ట్ కర్డ్ రైస్‌తోని చాలా ఎక్కువగా తింటామనమాట మిక్సర్. చాలా అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ అయితే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. రసం రైస్‌తో నేను చాలా ఇష్టంగా తింటాను. వేరే ఏ కర్రీస్ కూడా అవసరం లేదు. అందుకని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను. ఆల్రెడీ ఓపెన్ అయితే చేసేసాం. ఎందుకంటే వీడియో తీయడం లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఇది ఓపెన్ చేశాననమాట. ఇంకా ఈ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఎప్పుడు ఆశీర్వాద్ తీసుకుంటాము. ఆశీర్వాదే అలవాటు యాక్చువల్‌గా. ఆశీర్వాద్ తప్ప ఇంకేం నచ్చదు. యాక్చువల్‌గా ఆశీర్వాద్ తర్వాత మేమేం చేసామంటే అన్ని రకాల గింజలు అంటారు కదా! కొమ్ము శనగలు, ఇంకా అవిసె గింజలు, గోధుమలు, ఇంకేవేవో అన్నీ వేసి ఆడిస్తాం కదా! అలాగ వేసి కూడా ఆడించాము. ఒకసారి అలాగా, ఒకసారి ఇలాగా చేస్తుంటాం. ఎప్పుడు రొటీన్ అయితే ఉండదు. సో, ఆశీర్వాద్ తర్వాత ఇది ఎలా ఉంటది ఒకసారి టెస్ట్ చేద్దామని అయితే ఇదొకటి తీసుకున్నాం ఆశీర్వాద్. అండ్ అలాగే కర్నూల్ రైస్, సోనా మసూరి కర్నూల్ రైస్ తీసుకున్నాం. ఈ రైస్ అయితే మాకు చాలా బాగా అంటే చాలా బాగా ఇష్టం అనమాట. ఇది బావుంటది రైస్ కూడా. యాక్చువల్‌గా బిర్యానీ రైస్‌లా ఉంటది. బాస్మతి రైస్‌లా ఉంటది. కాకపోతే అంత పెద్ద రైస్ అయితే కాదు. మీడియం రైసే. కాకపోతే ఆ టెక్స్చర్ అనేది వస్తదనమాట. సో, ఈ రైస్ అయితే చాలా ఇష్టం. మేమెప్పుడు ఇదే యూజ్ చేస్తాం. నేనైతే ఈ ప్రెస్టేజ్ రోటీ మేకర్‌ని తీసుకున్నాను.
ఆల్రెడీ ప్రెస్టేజ్ రోటీ మేకర్ నేను 5 ఇయర్స్ బ్యాక్ అయితే మా మమ్మీ యూజ్ చేశారు. బట్ అప్పుడైతే నాకు బాగానే వర్క్ అయింది. ఇది తీసుకున్నప్పటి నుంచి నాకు దీని మీద రోటీస్ అయితే సరిగ్గా రావట్లేదు. ఇది ఎలా చేయాలా ఏంటో, నేను రాంగ్‌గా చేస్తున్నానో తెలియట్లేదు. లేకపోతే ఏ రకంగా అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీకు ఎవరికైనా ఈ ప్రెస్టేజ్ రోటీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలో తెలిసినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది అలా ఉండిపోయింది. ఇది ఉంచుకొని నేను మళ్ళీ ఏమంటారు, డైరెక్ట్‌గా పిండి కలిపి, పామి ఇదంతా చేస్తున్నాను. అది చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది తీసుకుంటే నాకు ఇదేమో యూజ్ అవ్వట్లేదు. ఇన్‌కేస్ మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను చూసి ఎలా చేయాలనేది చేస్తాను. అండ్ అలాగే ఇవన్నీ అయితే తీసుకున్నాను. ఇవి మెయిన్‌లీ నాకు ఇందులో హాఫ్ ఆఫ్ ది ఐటెమ్స్ యూట్యూబ్ కోసం, అంటే కుక్ చేద్దామని చెప్పేసి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం, ఇంకా రెగ్యులర్‌గా ఎప్పుడు ఇంట్లో యూజ్ అయ్యే చట్నీ, పప్పులు కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాను. సో, మొత్తానికైతే నేను ఇదైతే డీమార్ట్‌లో షాపింగ్ చేశాను. డీమార్ట్‌లో కొన్ని షాపింగ్ చేశాను. అండ్ మా ఊర్లో టౌన్‌లో కొన్ని షాపింగ్ అయితే చేశాను. నేనైతే కొన్ని కప్స్ తీసుకున్నాను. ఈ చిన్న స్మాల్ టైప్ కప్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎందుకు తీసుకున్నానంటే వీడియో నేను కుకింగ్ డిఫరెంట్ స్టైల్ చేయాలనుకుంటున్నాను యూట్యూబ్‌లోని. సో, ఆటికి యూజ్ అవుతాయని చెప్పేసి చూడగానే నాకు నచ్చాయి. యాక్చువల్‌గా వైట్ థీమ్ నాకెక్కువ ఇష్టం. సో, వైట్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాననమాట. ఏమో తెలీదు, వైట్ చూడగానే నాకు చాలా బాగా లైక్ అవుతుంది. సో, అందుకని చెప్పేసి నేనైతే వైట్ అయితే తీసుకున్నాను. 4 బౌల్స్ అయితే తీసుకున్నాను. అండ్ సేమ్ ఇంకొకటి కూడా వైటే తీసుకున్నాను. ఈ సలాడ్ బౌల్ లాంటిదనమాట. సలాడ్ బౌలే. మేబీ ఇంక దేన్ని యూజ్ చేస్తారో నాకే తెలీదు. నేనైతే సలాడ్స్ ఎక్కువ తింటుంటాను కదా! సలాడ్స్ అవ్వని, ఒకవేళ న్యూడిల్స్ ఆర్ మ్యాగీ సంథింగ్ ఏవైనా డిషెస్ ఇందులో కుక్ చేసి సర్వ్ చేయడానికి గానీ, యూట్యూబ్‌కి పిక్చర్‌కి బావుంటదని చెప్పేసి ఇదైతే నాకు బా నచ్చింది. వైట్ అనేసరికి నేను ఫట్మని పారిపోతాను. వైట్ అండ్ బ్లాక్ బాగా అట్రాక్ట్ చేస్తాయి కదా! మేబీ నాకెందుకో ఈసారైతే యాక్చువల్‌గా అయితే బ్లాకే అట్రాక్ట్ చేస్తది ఎక్కువగా. కానీ నాకెందుకో ఈ మధ్య అయితే వైట్ మీద ఎక్కువ వెళ్ళాలనిపిస్తుంది. సో, లాస్ట్ అయితే ఇది కూడా తీసేసుకున్నాను. నా మినీ గ్రాసరీ హాల్ అయితే అయిపోయింది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతదో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ వీడియో. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.